హలో మై డియర్ అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్, కొంతమంది కబడ్డీ చూసేవాళ్ళు కదా, ఆ మిక్స్డ్ రివ్యూ అనేది వస్తుంది టీం పైన. అంటే మిక్స్డ్ రివ్యూ మీన్స్ కొంతమంది వచ్చి టీం వచ్చి బాగుంది, కొంతమంది వచ్చి టీం అనేది బాగానే లేదు, వర్స్ట్గా ఉంది. ప్రతి ఇయర్ లాగానే ఈసారి కూడా తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా వర్స్ట్గా ఉండబోతుంది. దాని తర్వాత గోవిందా గోవిందా అని కమెంట్ బాక్స్లో, నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తున్నారు. ఓకే, ఇట్స్ ఆల్ హ్యాపెన్స్. ఫ్యాన్స్ వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఈ స్క్వాడ్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఈ స్క్వాడ్ బాగుందా లేదా అనేది మొత్తం డీటెయిల్గా చూడబోతాం ప్రో కబడ్డీ సీజన్ 11కి. వీడియో లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరిని వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ అండి, తెలుగు టైటన్స్ ఆప్షన్లో 9 ప్లేయర్స్ అనేది కొన్నారు. 9 ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ అంటే, నిజం చెప్పాలంటే 9 ప్లేయర్స్లో వచ్చి కొన్ని ప్లేయర్స్ మంచి ప్లేయర్సే, ఒక 5 to 6 ప్లేయర్స్ మంచి ప్లేయర్సే. బట్ కొన్ని ప్లేయర్స్ స్టాట్స్ నేను చూశాను. అఫ్కోర్స్ ఎస్పెషల్లీ ఏ ప్లేయర్ అని చెప్పేది లేదు, అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. కొన్ని ప్లేయర్స్ స్టాట్స్ చూస్తే అంత బాగానే లేదు. ఎందుకంటే వాళ్ళు ప్లే చేసిన మ్యాచెస్ ఒక 15 మ్యాచెస్ ప్లే చేసి ఉంటే వాళ్ళు రైట్ పాయింట్స్ కూడా తక్కువే, ఒక 25-30 అలా రైట్ పాయింట్స్. డిఫెన్స్లో కూడా కొన్ని అలా ఇష్యూస్ అనేది ఉంది. అదన్నీ ఎలా బ్రో, ఈ ప్లేస్ని ఎలా బ్రో కొనుక్కొని వచ్చారంటే, దానికి మెయిన్ రీజన్ వచ్చి మన తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కొన్ని ప్లేస్ని వచ్చి దబాంగ్ దిల్లీ కేసించి, అంటే సీజన్ 9 ప్లే చేసి ఉంటారు కదా, ఆ ప్లేయర్స్ని మన కోచే, అంటే వాళ్ళ గురించి ప్లేయర్స్ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ప్లేయర్స్ని అనేది మళ్ళీ మన తెలుగు టైటన్స్కి అనేది సీజన్ 11కి తెచ్చున్నాడు. అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర ఏదో టాలెంట్ ఉంది కాబట్టి తెలుగు టైటన్స్ కోచ్ వచ్చి వాళ్ళందరూ మళ్ళీ తెచ్చున్నారు. అఫ్కోర్స్ మన స్క్వాడ్ గురించి నేను ఇంతకుముందు చెప్పేశాను, అంటే ఎవరెవరు ఉన్నారు మొత్తం డీటెయిల్గా. బట్ నేను వచ్చి ఇంతకుముందే ఆప్షన్ ముందే వచ్చి తెలుగు టైటన్స్ ఏ డిపార్ట్మెంట్ని ఫిల్ చేస్తే బాగుంటుంది, స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్ వీడియోలో మాట్లాడి ఉంటాను. దాంట్లో వచ్చి మంచి క్యాప్టెన్ కావాలి, మంచి ఆల్రౌండర్ కావాలి, మ్యాచ్ విన్నర్ రైడర్ కావాలి, మ్యాచ్ విన్నర్ డిఫెండర్ కావాలి అని మొత్తం డీటెయిల్గా మాట్లాడి ఉంటాను. ఇప్పుడు మన టీంలో అదన్నీ ఉందా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, అదన్నీ ఫుల్ అయిపోయింది అనొచ్చు. ఎందుకంటే ఈసారి ఆల్రౌండర్స్ మన తెలుగు టైటన్స్లో చాలామంది ఉన్నారు. లైక్ చెప్పాలంటే పవన్ కుమార్ షరావత్ కానివ్వండి, సంజీవి, విజయ్ మాలిక్, శంకర్ గడాయి, అమిత్ కుమార్, వీళ్ళందరూ ఆల్రౌండర్స్ అనొచ్చు. 5 ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆల్రౌండ్ డిపార్ట్మెంట్ అనేది మన తెలుగు టైటన్స్ ఫిల్ చేసింది అనొచ్చు. డిఫెన్స్ విషయానికి వచ్చిన, డిఫెన్స్ విషయంలో కూడా సూపర్గానే వాళ్ళు పిక్ చేసినారు ఆప్షన్లో. ఎస్పెషలీ క్రిషన్ దుల్ని తీసింది అయితే చాలా బాగా మంచి మూవ్ అనొచ్చు మన తెలుగు టైటన్. రైడింగ్ డిపార్ట్మెంట్లుగా ఓంకార్ పటేల్ ఉన్నాడు, చైతన్ సాహు, యంగ్స్టర్స్ మంచిగా ట్రస్ట్ చేస్తున్నారు. పవన్ కుమార్ షరావత్ ఎలానో ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ అండ్ క్యాంపెయిన్ విషయానికి వస్తే విజయ్ మాలిక్, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తున్నా. అఫ్కోర్స్ నాకైతే స్క్వాడ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని అన్నోన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారని అఫ్కోర్స్ ఆపోనెంట్ టీమ్స్కి అయితే తెలియదు. ఈసారి మేబీ వాళ్ళు స్టార్స్ అవ్వచ్చు, ఓకేనా. రోహిత్ రాతి, నితిన్ రావాల్ అనే ప్లేయర్స్, మంజీత్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆశీష్ నర్వాల్. డిఫెన్స్ విషయానికి వచ్చేస్తే నేను చెప్పినట్టు సుందర్ గాండి, మోహిత్ మాలిక్ అండి, క్రిషన్ దూల్, అంకిత్ జగ్లేన్, మిలాడ్ జాబెరీ, సాగర్ రావల్, అజిత్ పవార్, ఇలాంటి ప్లేయర్స్ అనేది కూడా ఉన్నారు. స్క్వాడ్ అయితే చాలా బ్యాలెన్సింగ్గానే ఉంది. సినిమా డైలాగ్లో చెప్పాలంటే మంచి క్యాప్టెన్ కావాలా, క్యాప్టెన్ ఇருக்கு, మంచి ఆల్రౌండర్ కావాలా, ఆల్రౌండర్ ఇరుక్కే, మ్యాచ్ విన్నర్ కావాలా, మ్యాచ్ విన్నర్ రైడర్ ఇరుక్కే, అది మాత్రం కాకుండా మ్యాచ్ విన్నర్ డిఫెండర్ ఇరుక్కే, యంగ్స్టర్స్ ఇరుక్కే. మొత్తానికి టీం అయితే చాలా బాగుందనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రైట్ కవర్ ప్లేయర్స్ ఉన్నారు, లెఫ్ట్ కవర్ ప్లేయర్స్ ఉన్నారు, రైట్ కార్నర్ ప్లేయర్స్ ఉన్నారు, లెఫ్ట్ కార్నర్ ప్లేయర్స్ ఉన్నారు, మొత్తం ఫిల్ చేస్తున్నారు. రైడింగ్ డిపార్ట్మెంట్లో లెఫ్ట్ రైడర్ ఉన్నారు, రైట్ రైడర్ ఉన్నారు, బోత్ సైడ్స్ రైడర్గా ఉన్నారు. దాని తర్వాత డిఫెండర్లో కూడా ఒక డిఫెండర్ అనేది బోత్ సైడ్స్ చేయగలుగుతాడు, లెఫ్ట్ రైట్ 2 సైడ్లు చేయగలుగుతాడు. మొత్తానికి స్క్వాడ్ సూపర్. అంతే, దానిపైన ఎక్కువ ఏం మాట్లాడను. వీడియోని దీంతో ఎండ్ చేసుకుందాం. అఫ్కోర్స్ నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయబోకండి, తెలుగు టైటన్స్ ఫ్యాన్ కానీ, లేకపోతే కబడ్డీ లవర్స్ ఎవరు చూస్తున్నా నెగిటివిటీ అయితే మనకి వద్దు. జస్ట్ పాజిటివిటీతోనే మనం వెళ్దాం. ఖచ్చితంగా ఈసారి అయితే ట్రోఫీ మనం గెలుస్తాం. అది మాత్రం ఒకటి మనం తెలుగు టైటన్స్కి సపోర్ట్ చేస్తాం. అది మాత్రం ఒకటి అభి ఫ్యామిలీ గారు మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంతే గైస్, ఈ వీడియో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉండండి. టేక్ కేర్.